अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న పాణినీయ శిక్షా శాస్త్రం వర్ణోచ్చారణ శిక్షలో మనం నిన్న 8వ ప్రకరణం చెప్పుకున్నాము. 8వ ప్రకరణంలో స్థానకరణ ప్రయత్నం గురించి మనం చెప్పుకున్నాము. అలాగే ఏ వర్ణాలకు ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానము తో ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అది ఆ వర్ణానికి స్థానంగా పరిగణించాము. అంటే దానికి సూత్రం ఎత్రస్థ వర్ణాః ఉపలభ్యంతే తత్ స్థానం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి ఏ వర్ణాలు ఉత్పన్నమవుతాయో ఆ వర్ణానికి అది స్థానంగా గుర్తించాం. అది కంఠస్థానం కావచ్చు, తాళు స్థానం కావచ్చు, మూర్ధన్య స్థానం కావచ్చు. అలాగే ఏన నిర్వృత్యతే తత్ కరణం, దేని ద్వారా అయితే ఆ స్థానం ని అత్యంత దగ్గరగా ఉండి అత్యంత సహాయంగా ఉంటుందో, అంటే ఆ వర్ణాన్ని ఉచ్చరించడంలో ఆ స్థానానికి అత్యంత సహాయంగా ఉండేటువంటి నాలుక ఏదైతే ఉందో అది తత్ కరణంగా చెప్పుకున్నాం. కరణం సాధనంగా చెప్పుకున్నాము. అలాగే ప్రయత్నం ప్రయత్న అని చెప్పుకున్నాం. ప్రయత్నం 2 రకాలుగా, ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. వర్ణాలు ఉచ్చరించడంలో బాహ్య ప్రయత్నం ఎలా ఉంటుంది, ఆభ్యంతర ప్రయత్నం ఎలా ఉంటుంది అది చూసాము. అలా చూసిన తర్వాత 86వ బిందు ఆరు అష్టమ ప్రకరణానికి అంతిమ సూత్రం 5వ సూత్రంలో నాభి ప్రదేశాత్ ప్రయత్న ప్రేరితః ప్రాణో నామ వాయుః ఊర్ధ్వం ఆక్రామన్ ఉరః ఆదీనాం స్థానానాం అన్యతమస్మిన్ స్థానే ప్రయత్నేన విచార్యతే. నేను చెప్పుకున్న నాభి ప్రదేశాన్ని బొడ్డు ప్రదేశం నుంచి ప్రయత్న ప్రేరిత అంటే ఆకాశం వాయు యొక్క సంయోగం చేత ప్రాణం అనే పేరు గల వాయు అంటే ప్రాణవాయువు ఆకాశంతో అంటే గాలితో సంయోగం చెందుతూ వాయు ప్రాణోనామ వాయు అంటే ప్రాణం అంటే ఏమిటి, వాయు. వాయు అంటే ప్రాణం. ఇక్కడ వాయు రూపం అంటే ప్రాణవాయు ఏదైతే ఉందో, ప్రాణశక్తి అయితే ఉందో ఆకాశం వాయు యొక్క సంయోగం చేత ఏదో అవ్యక్త ధ్వని ఏర్పడుతుందో అది ఊర్ధ్వం ఆక్రమణ్ అంటే నాభి ప్రదేశం నుంచి పైకి ప్రవహిస్తూ ఉదస్థానం నుంచి ఊర్ధ్వం ఆక్రమణ్ ఉరహ ఆదీనం అంటే ఉదస్థానం నుంచి ప్రవహిస్తూ స్థానానం అన్యతమస్మిన్ అంటే ఆ ఉదస్థానం నుంచి కంఠం నుంచి ముఖస్థానంలోకి ప్రవేశించు స్థానానం అన్యతమస్మిన్ స్థానే అంటే ఏ స్థానానికి ఏదైతే స్థానం విభాగం చేయబడిందో అక్కడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ విచారణ చేసినప్పుడు మనకు ఆ వర్ణం ఉత్పన్నమవుతుంది అని నిన్న మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇది విషయాన్ని ఈ రకంగా చెప్పుకున్నాము. ఈ రకంగా అష్టమ ప్రకరణంలో అది ఒక రకంగా చెప్పాలంటే అష్టమ ప్రకరణం మొత్తం ముందు చెప్పిన ప్రకరణాలన్నిటి కూడా ఒక లాస్ట్ లో చెప్పినటువంటి ఈ రకంగా స్థానము ఇలా ఉంది, కరణం ఇలా ఉంది, ప్రయత్నం ఇలా ఉంది అనే విషయాన్ని మనం ఈ రకంగా ప్రస్తావించామండి. అవి ఎలా ఉత్పన్నమవుతాయి, వాటికి ఉత్పన్నం కావడానికి నాదం రూపంలో ఉత్పన్నమయ్యి అవ్యక్త ధ్వని ఏదైతే ఉందో వ్యక్త ధ్వనికి ఎలాగా వస్తుంది అనేది మనం స్థానము, కరణము, ప్రయత్నం చేత వ్యక్త ధ్వని ఉత్పన్నమవుతుంది అని చెప్పి మనం చూసాము. ఇది అష్టమం ప్రకరణం. ఈ రకంగా మనం అష్టమ ప్రకరణం చూసాము. ఇది అస్తు ఈ రకంగా మనం ఈ వర్ణోచ్చారణ శిక్షను మనం చెప్పుకున్నామండి. అస్తు ఒక విషయం చెప్తా అండి. నిన్న ఒక విషయం చెప్పుకున్నాము. ఏంటి, సప్తమ ప్రకరణంలో ఏం చెప్పుకున్నాము, ఒక కౌశిక మహర్షి యొక్క శ్లోకం చెప్పుకున్నాము. అందులో సర్వాంతే అయోగవాహత్వాత్ విసర్గాది ఇహ అష్టకః అకారః ఉచ్చారణార్థో వ్యంజనేషు అనుబధ్యతే అని చెప్పి విషయం చెప్పుకున్నాము. అక్కడ వర్ణాలకు
ఏవైతే ఉన్నాయో వర్ణమాలు ఏవైతే వర్ణాలు అన్నిటికీ మనకు అష్టకం చెప్పుకున్నాము. అష్టకం అంటే విసర్జనీయము అంటే విసర్గము, జిహ్వా మూల్యము, ఉపద్మాన్యము, అనుస్వారము, 4 యమాలు. అవి 8ని ఈ 8ని అష్టకం అని చెప్పుకున్నాము. తర్వాత ఈ వ్యంజనాలకు ఏవైతే వ్యంజనాలకు కా నుంచి మొదలుకొని మకార పర్యంతం ఏవైతే వ్యంజనాలు వాటిలో ఉండేటువంటి అకారం ఉచ్చారణ కోసం పెట్టుకున్నామని చెప్పుకున్నాం ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం ఏం చెప్పారంటే కపయోహు కపకారౌచ తద్వర్గీయ ఆశ్రయత్వతః పలిఖ్ని చక్నతుర్ జగ్మిర్ జగ్నుర్ ఇత్యత్ర యద్వపుః ఏతే ఉందో నాసిక్యేన ఉక్తం కాదీనాం అంటే కకారాదీనం ఏవైతే ఉన్నాయో తే ఇమే ఆయమాహ తేషాం ఉకారః సంస్థాన వర్గీయ లక్షకః నేను చెప్పుకున్నాము. ఇక్కడ కకారాన్ని పకారాన్ని ఏవైతే కకారం పకారం ఏవైతే కనిపిస్తున్నాయో దాని ముందు ఏదైతే మనకు జిహ్వామూల్యం ఉపద్మాన్యం కనిపిస్తుందో అవి ఎప్పుడు ఉపయోగించిన జిహ్వామూల్యం ఉపయోగిస్తున్నామంటే ఉపద్మాన్యం ఉపయోగిస్తున్నాం అంటే దాని తర్వాత అంటే జిహ్వామూల్య చిహ్నం తర్వాత ఖచ్చితంగా కకారం ఉంటుంది. ఉపద్మాన్య చిహ్నం తర్వాత ఖచ్చితంగా పకారం ఉంటుంది. ఎందుకంటే ఆ జిహ్వామూల్యము ఆ ఉపద్మాన్యం అనేది ఆ వర్గాక్షరం మీద ఆశ్రయించి ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ పలఖ్ని అనేది చెప్పుకున్నాము. చక్నతురు, జగ్మిర్, జఘ్నురు అని ఏవైతే 4 ఉన్నాయి, ఇక్కడ 4 పదాలు ఉన్నాయి మనకు. ఇక్కడ పలిఖ్నిలో కకారం ఉంది అంటే 2 వ్యంజనాలు ఉన్నాయి. దాని పక్కనే ఉంది నా ఉంది. నీ అంటే 3 వ్యంజనాలు వరుసగా వచ్చాయి. చూడండి ఇక్కడ ఏమొచ్చాయండి పలిఖ్ని అన్నప్పుడు ఇక్కడ 2 కకారాలు ఉన్నాయి. మళ్ళా దాని పక్కన నా ఉంది అంటే వర్గం యొక్క పంచమాక్షరం ఉంది. ఏముంది? వర్గం యొక్క పంచమాక్షరం ఉందన్నమాట. ఓకేనా? వర్గం యొక్క పంచమాక్షరం అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే కకారము తరువాత ఏదైతే పంచవర్ణం ఉపయోగిస్తామో ఏం చెప్పామండి? అంటే వర్గాక్షరం యొక్క అక్షరం తర్వాత అంటే వర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉచ్చరిస్తామో ఆ అక్షరానికి పక్కన ఒకవేళ పంచమాక్షరం ఉంటే ఆ వర్గాక్షరానికి ఆ పంచమాక్షరానికి మధ్యలో మనం ఏదైతే ఉచ్చారణ ఉందో అది యమం అంటాం. దాన్ని ఏమంటాం? యమం అంటాం అంట. అంటే నాసికాతో ఉచ్చరిస్తామంట. ఏం చెప్పాను? పలిఖ్ని 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 ఖని అన్నప్పుడు ఏమవుతుంది? ఖని అన్నప్పుడు అక్కడ నాసికాతో ఉచ్చరిస్తున్నాం. ఏం ఉచ్చరిస్తున్నాము? నాసికాతో ఉచ్చరిస్తున్నాం. అంటే కకారానికి నకారానికి మధ్యలో ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో అది యమం అంటాం. పలిఖ్ని ఇది యమం యొక్క ఉచ్చారణ. ఇప్పుడు యమాలు 4 ఉన్నాయి కదా, అది మన చంద్రబిందు ఆకారంలో ఉన్నాయి. నాగుపా పొడవులో ఉండి దానిపైన చంద్రబిందు ఉంది. అలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ చక్కనతో వర్గం యొక్క 2వ అక్షరం ఉంది. 2 ఉన్నాయి. పక్కన పంచమాక్షరం నా ఉంది. చెప్పా కదా, కవర్గానికి అంటే కవర్గానికి కాదు, ఏదైనా వర్గాక్షరానికి ప్రథమాక్షరం కావచ్చు, ద్వితీయాక్షరం కావచ్చు, తృతీయాక్షరం కావచ్చు, చతుర్థాక్షరం కావచ్చు. ఏ అక్షరం నుండి ఆ వర్గాక్షరానికి పక్కన పంచమాక్షరం ఉందనుకోండి, ఆ వర్గాక్షరానికి పంచమాక్షరం మధ్యలో ఏదైతే మనకు స్వరం కనిపిస్తుందో దాన్ని యమము అంటాం. అంటే నాసికాత ద్వారా ఉచ్చరించబడుతున్నమాట. ఇప్పుడు యమం యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుందంటే కొంచెం మనం పట్టుకోవడం కష్టం అనమాట. అది ఇక్కడ మనం చెప్పి పలిఖ్ని చక్నతురు ఖనతురు అన్నప్పుడు అక్కడ మనం ఏదైతే ఉచ్చరిస్తున్నాం అది యమం కింద తీసుకుంటాం. అంటే అనునాసిక సహాయంతో, ముక్కు యొక్క సహాయంతో మనం ఉచ్చరిస్తున్నాం అంట. అలాగే జగ్ముదులో గకారంకి పక్కన ఏముంది? జగ్నురు. ఇక్కడ నకారం ఉంది. ఇవన్నీ వర్గాక్షరానికి 3వ అక్షరానికి పక్కనే ఉంది నా అనునాసిక అంటే పంచమాక్షరం ఉందన్నమాట. అలాగా ఎత్ర యద్ వపు ఏవైతే నోటి ద్వారా ఏవైతే శరం ద్వారా ఉచ్చరిస్తున్నామో ఇక్కడ ఇవి యమాలు. అందుకే ఇప్పుడు నాసిక్యేన ఉక్తం కాదీనాం తే ఇమే ఆ యమాహ. ఇవి ఏవైతే నాసికాతో ఉచ్చరించబడ్డాయో అంటే కాదీనం అంటే కకారం నుంచి మొదలుకొని మకార పర్యంతం ఏవైతే ఉన్నాయో అందులో 1వ అక్షరానికి పక్కన పంచమాక్షరం వచ్చింది అనుకోండి, అది 1వ యమం అంటాం. ఇప్పుడు యమాలని చెప్పుకున్నామండి మనం.
యమాలు 4 చెప్పుకున్నాం కదా చిహ్నాలతోటి. అది ఏది ఎప్పుడు ఎలా ఉచ్చరించబడుతుందంటే కొంతమంది ఖుం, చుం, కచ్చడి తప్ప ఉన్నాయి కదా, ఖుం, ఘుం, ఇప్పుడు ఖం, ఘం, గం, ఘం, అలాగా కొంతమంది అలాగూ చెప్తుంటారండి. లేదా ఖుం, ఖుం, గుం, ఘుం అని కొంత అలా ఈ విషయంలో చెప్తుంటారు. యమాలు ఇలా ఉచ్చరిస్తామని చెప్పి. కానీ ఇక్కడ మామూలుగా పాణీయ మతానుసారంగా ఇక్కడ సామాన్యంగా ఏం చెప్పారంటే ఇవి నాసికలు ఉచ్చరించబడతాయి. కానీ ఇవైతే మనం వర్గాక్షరం యొక్క అంటే ఒకటవ అది వర్గంలో ఏ అక్షరం కావచ్చు. వర్గంలో ప్రథమాక్షరం కావచ్చు, అంటే కవర్గంలో కావచ్చు, చవర్గంలో కావచ్చు, తవర్గంలో మనకి 5 వర్గాల నుంచి ఏ వర్గం యొక్క అక్షరం ఉన్నాయి. ఒకటవ అక్షరానికి పక్కన పంచమాక్షరం ఉందనుకోండి, లేదా రెండవ అక్షరానికి పక్కన పంచమాక్షరం ఉందనుకోండి, అంటే ఏ అక్షరానికి వర్గం యొక్క ఒకటవ అక్షరానికి పక్కన ఉంటే ఒకటవ యమము అంటాము. రెండవ అక్షరానికి పక్కన పంచమాక్షరం ఉంటే దాన్ని రెండవ యమము అంటామట. మూడవ అక్షరానికి గకారానికి పక్కన ఉంది జగ్మిది, గకారం ఉంది, గకారానికి పక్కనే ఉంది నా ఉంది, కాబట్టి ఇది మూడవ యమము. అలాగే ఒత్తు ఘా ఉంది, జఘ్నుడు, జఘ్నుడు, జగ్ఘ్నుడు. ఇక్కడ మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో గాకి నాకి మధ్యలో ఏదైతే ఉచ్చారణ జరుగుతుందో అది దాన్ని ఏమంటామో మనము యమము అంటామంట. అంటే నాసికా ద్వారా ఉచ్చరిస్తున్నాం. యమాన్ని ఎలా ఉచ్చరిస్తున్నామో నాసికా ద్వారా ఉచ్చరిస్తున్నాం. అంటే 4వ అక్షరం తర్వాత పంచమాక్షరం ఉంది కాబట్టి దాన్ని 4వ యమము అంటాము. అందుకే నాసిక్యేన ఉక్తం, నాసిక ముక్కు ద్వారా అవి చెప్పబడ్డాయి. కాదీనాం నాసిక్యేన ఉక్తం ఏవైతే ఉన్నాయి కకారం నుంచి మొదలుకొని మకార పది చెప్పినో నాసికలు ఉచ్చరించబడ్డాయి. తే ఇమే అయమాహ, తే ఇమే అయమాహ అని చెప్పి ఈ యమాల అంతర్గతం తీసుకోబడవు, నాసిక ద్వారా ఉచ్చరించబడ్డాయని చెప్పి ఇక్కడ తీసుకోబడ్డాయన్నమాట, చెప్పబడ్డాయన్నమాట. కానీ తేషాం ఉకార సంస్థాన వర్గీయ లక్షక. కానీ అందులో కూచు, టూ, తూపు అని ఏ విధంగా మనకు కకారంలో ఉకారము, చకారంలో ఉకారం వినబడతాం, అవి ఆ వర్గంలో ఉండే అక్షరాలను గ్రహించడం కోసమే, ఆ సంస్థానంలో ఉండే వర్గాల అక్షరాన్ని తెలియచేయడం కోసమే ఇలా ఉకారం చెప్పబడింది అని చెప్పి నిన్న ఈ విషయాన్ని చెప్పుకున్నామండి. అస్తు. ఈ విషయంలో నిన్న ఇంకో ఒక విషయం, యదృచ్ఛ శబ్దంలో 6వ ప్రకరణంలో యదృచ్ఛా శబ్దే అశక్తి జానుకరణే. ఇప్పుడు యదృచ్ఛా శబ్దం అంటే ఇది రూఢి శబ్దం కాదు, యోగ రూఢి కాదు. రూఢి అంటే లోకంలో ప్రసిద్ధమైంది. యోగ రూఢి అంటే ఏంటంటే ధాతు ప్రత్యయం ద్వారా కలిపితే ఏది శబ్దం జరుగుతుందో అలాగా. అలా కాకుండా కొంత యదృచ్ఛ శబ్ద ఇష్టానుసారం కూడా కొంతమంది అలాగా ఉచ్చారణలో ఉచ్చరించేటప్పుడు కొంతమంది లకారాన్ని రకారంగా ఉచ్చరిస్తుంటారు అన్నమాట. అంటే లాను రా కింద, రాను లా కింద ఉచ్చరిస్తుంటే అశక్తి జానుకరణే. ఎవరైనా చిన్నపిల్లలు దాన్ని లోట అనబోయి రోట అన్నట్టుగా, లేదా రోటి అనబోయి లోటి అన్నట్టుగా, అది అంటే పిల్లలు ఆసక్తి ఇంకా శక్తి ఉద్భవించలేదు కాబట్టి అది అశుద్ధంగా ఉచ్చరిస్తామన్నమాట. అంటే అలా కూడా ప్రయోగం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చెప్పే క్లీపక, ఇప్పుడు క్లుపక అనకుండా క్లీపక, కొందరు క్రిపక అని అంటుంటారు, కానీ క్లీపక అని ఒకసారి లకారంలో కూడా రుకారాన్ని కూడా లకారం కూడా ఉచ్చరిస్తుంటారు. అలాగా ప్రయోగం కొంతమంది కూడా ఉచ్చరిస్తుంటారు. అందుకే పైన చెప్పిన ప్రకారంగా లుకానికి దీర్ఘాలు ఉండవు అంటున్నాం కదా. కానీ కొంతమంది అశక్తి జాను ప్రకారం కావచ్చు, అశక్తి కారణంగా కావచ్చు, ఏంటంటే వేరే అన్య ఆచార్య మతానుసారంగా ఇక్కడ దీర్ఘాన్ని కూడా కొంతమంది ఉచ్చరిస్తారు. అందుకే ఈ లుకారం కూడా 12 కాకుండా 18 భేదాలు ఉంటాయి. పాణ్య మతానుసారంగా ఒకవేళ లేకపోయింది అనుకోండి, అప్పుడు మామూలుగా 12 ఉంటాయి, ఒక తగ్గింది కాబట్టి. ఈ రకంగా మనం ఈ విషయాన్ని చూశామండి. అస్తు. సో మీకు ఇంకా ఎవరికైనా ఈ విషయంలో చెప్పిన దాంట్లో సందేహం చెప్పొచ్చు. ఎవరికైనా సందేహం ఉందండి? నిన్న చూడండి, ఒకసారి సంక్షేపంగా చెప్తాను. మీకు ఎవరికైనా సందేహం అంటే ఇప్పుడు ఆచార్యవాది వస్తారు మనకు ఒక అర్ధగంట, దాంట్లో మీరు ఏమైనా స్థానం గురించి, కరణం గురించి, ప్రయత్నం గురించి కానీ మీకు ఏమైనా అర్థం కాకుంటే చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, సంక్షేపంగా మొత్తం ఒకసారి చెప్తున్నాను. ముందుగా మనకు ప్రారంభించుకున్నప్పుడు వర్ణం అంటే ఏమిటి అన్నప్పుడు అక్షరం నక్షరం విద్యాత్ అశ్నోతేర్వా సర్వక్షరం వర్ణం వాహు పూర్వసూత్రే కిమర్థం ఉపదిశ్యతే అనే శ్లోకం ద్వారా అక్షరం ఏదంటే జీవించదో నశించదో ధ్వంసం కాకుండా ఉంటుందో దాన్ని అక్షరం అని చెప్పుకున్నాము. దాన్నే వర్ణం అని కూడా అంటారని చెప్పి చెప్పుకున్నాము. మళ్ళా ఆ వర్ణం ఎందుకు చెప్పబడింది అంటే కిమర్థం ఉపదిశ్యతే అంటే వర్ణ జ్ఞానం వాగ్విషయో ఎత్ర బ్రహ్మ వర్తతే తదర్థం ఇష్టబుద్ధ్యర్థం లఘువర్తం చ ఉపదిశ్యతే అని చెప్పి ఈ శ్లోకం చెప్పుకున్నాం. అంటే వర్ణము అక్షరం మాకు ఎందుకు ఉపదేశించబడింది అంటే అది వర్ణ జ్ఞానం వాక్య యొక్క విషయము. అందులో కంటే వర్ణాల్లో బ్రహ్మశక్తి ఉంటుంది.
అక్కడ బ్రహ్మ యొక్క వాసం ఉంటుంది, అంటే ఆ సరస్వతి యొక్క వాసం ఉంటుంది. బ్రహ్మ అంటే అక్షర బ్రహ్మ ఉంటుందన్నమాట, అంటే యథార్థ జ్ఞానం ఉంటుంది ఆ అక్షర బ్రహ్మలో. వాటి బ్రహ్మ యొక్క వాసం ఉంటుంది, అంటే విద్య యొక్క వాసం ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోవడం కోసమే ఈ అక్షరాన్ని, ఈ వర్ణాన్ని మనం చెప్పుకున్నాము, ఉపదేశించాము. అలాగే అల్ప ప్రయత్నం చేత ఎక్కువ లాభాన్ని పొందడం కోసం కూడా ఈ అక్షరాన్ని ఉపయోగించుకున్నామని చెప్పి చెప్పుకున్నాము. మరి ఈ వర్ణాలు ఎలా గురుగారు అవుతాయంటే ఆ విషయాన్ని ఇంకా ఆకాశవాయు ప్రభ శరీరాత్ అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఓకేనా? ఆకాశము వాయు యొక్క సంయోగం చేత శరీరం నుంచి అది పైకి ప్రవేశిస్తూ వక్రంలోకి ముఖంలోకి ప్రవేశిస్తుంది. దాని నాదం అని చెప్పాం, అవ్యక్త నాదంగా ఉంటుంది. అది స్థానంలో ప్రవిభాగం చెందుతూ వర్ణ రూపంలో బయటకు వస్తుంది, దాన్ని శబ్దం అని చెప్పి మనం చెప్పుకున్నామట. కాబట్టి ఈ రకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాము. తో అవి మన మధ్యలో ఆచార్య వ్యాకరణ ఆచార్య వీరు మన ఇంతమందికి తెలుసు, హర్యానా నుంచి మహర్షి పాండ్య ఆశీర్వదం యొక్క ఆచార్య తో ఆచార్య పదవిలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉపస్థితులే ఉన్నారు. మీకు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఆచార్యని అడగవచ్చు. ఈ విషయం మనకు సంపూర్ణంగా ఒక అవగాహన ఉంది కాబట్టి మీరు అందరికీ అర్థం అవుతుంది. వాళ్ళు సంస్కృతంలో మీకు చెప్తారు. మీకు ఎవరైనా హిందీలో ఉంటే హిందీలో కూడా అడగవచ్చు, మీరు ఎలా కావాలంటే అడగవచ్చు. तो हमारे बीच में आचार्य प्रदीप जी उपस्थित हुए हैं। तो आचार्य जी, इन लोगों के कुछ शंका समाधान है, तो केवल सामान्य रूप से जो पाठ जो पढ़ाया था उसी को मैंने बता दिया। तो वो शंका समाधान जो जैसे पूछेंगे कृपया उनका समाधान करने का कष्ट करेंगे। तो आचार्य प्रदीप से मैं निवेदन करता हूँ, कृपया आप प्रारंभ में कुछ विषय संक्षेप में बता करके जैसे ही उनके प्रश्न आएंगे उसको प्रश्नों को ले सकते हैं आचार्य जी। आचार्य प्रदीप जी। जी, सभी को सादर अभिवादन। ओम नमः महोदय। नमस्ते महोदय। नमस्ते महोदय। नमो नमः आचार्य। नमस्ते महोदय। नमस्ते महोदय। नमस्कारः महोदय। जी, మీకు ఇది ఒకవేళ ప్రారంభంలో మీకు ప్రశ్న ఉంటే అడగవచ్చు. వారు ఇక్కడి నుంచి మీకు అది విస్తృతంగా ఆచార్య తీసుకుని వెళ్తారు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎవరికైనా ప్రశ్న ఉంటే మీరు అడగండి, పర్వాలేదు. మహోదయ, అది జగ్ముర్ అని చెప్పారు కదా మహోదయ, పైన జా పైన ఉన్నటువంటి రకారము, అది రకారమా మహోదయ ఇక యమమా మహోదయ? జగ్ముహు, జగ్ముహు సంస్కృతం మీది అది ఒకటి. మీనగారు మీకు హిందీకి వచ్చి హిందీలో అడగండి, ఆచార్య హిందీలో అడగండి. మీ దగ్గర పుస్తకం ఉంది కదా, అందరి దగ్గర పీడిఎఫ్ పంపించాను, పీడిఎఫ్ ముందు పెట్టుకోండి. మీరు ఎవరు అడగాలంటే దాని నుంచి అడగవచ్చు అన్నమాట. ఆ సంఖ్య చెప్తే కొంచెం చదివితే ఆచార్య అర్థం చేసుకుంటారు. నువ్వు ఏది అడిగే వాళ్ళు చెప్పు, లేదంటే ఆ లైన్ గురించి అడుగుండు సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ లైన్ ఉంది కదా. ముఖ్యత మహోదయ. మీనా గారు, ओम मीना जी पूछ रही है, आप అడుగుతున్నారండి? మహోదయ. महोदय नमस्ते महोदय। यहाँ पर महोदय पलिख्विनी चख तुर्जग्र जग्नुत्सृत्या तत् श्लोकम है महोदय, पेज नंबर 23 महोदय, वर्णशास्त्र शिक्षा में तत् जग्नुर्यत्र है महोदय, वहां पर जा के ऊपर जो है महोदय रकार, वह यमम है महोदय या रकार है महोदय? तत् रेफम है या तत् किम पूछना चाहती हूँ महोदय, तत् रकारम है या यमम यमम बोलते हैं महोदय? तत् समझ में नहीं आ गया महोदय। जगनुर जगमी, जगमी में ज के ऊपर जो रेप है उसके प्रति प्रश्न है ना आपका? हाँ महोदय। हाँ, वो रेप है, वो यम नहीं है, वो रेप है। जगनु, जगनु का आगे रेप है।
हाँ महोदय। वो यम नहीं है। जी हाँ महोदय। जी, अन्य? మీరు ఈ శ్లోకం గురించి మళ్ళీ అడగవచ్చండి. ఈ శ్లోకం ఎందుకంటే మీకు ఒకసారి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. శ్లోకం అదే మహోదయ. నంబర్ చెప్తే బాగుంటుందండి. శ్లోకం जी నంబర్ నంబర్ మహోదయ. చెప్తే బాగుంటుంది. जी, इसी श्लोक के बारे में एक बार बताने के మీనా हाँ గారు जी, इसी శ్లోకం నంబర్ ఇవ్వండి. श्लोक का ఎనభై कपयोः ఒకటి. कपकारौ च उसी श्लोक को एक महर्षि कौशिक का जो बनाया हुआ श्लोक है, तो उसी को एक बार बताने का ये लोग पूछ रहे हैं आचार्य जी। अच्छा 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 अच्छा, ठीक है। उसमें एक सिद्धांत और संकेत किया जा रहा है कि कुछ वर्ण हमारे पास ऐसे हैं जिनका स्वतंत्र उच्चारण नहीं हो सकता। स्वतंत्र उच्चारण की योग्यता में है अजंता इति स्वराः, इस सूत्र पर की सहायता के स्वयं ही प्रकाशित या उच्चरित हो सकते हैं, वो स्वर होते हैं। स्वरों के अतिरिक्त जितने भी वर्ण हैं वो सब स्वर का आश्रय लेकर के या वर्णांतर का आश्रय लेकर के ही उच्चरित होते हैं। तो उन्हीं को एक श्लोक में बद्ध करके यहाँ रखा हुआ है। जैसे पहले रखा हुआ है कपयोः कपकारौ च, ये है पहली पंक्ति में, तो वहां पर कपयोः कपकारौ सूत्र अष्टाध्यायी में आया हुआ है कुप्वोः कपौ च। जिह्वामूलीय और उपध्मानीय, इन दो वर्णों का जो निर्देश किया जाता है या इनकी जो उपलब्धि होती है उच्चारण में भी और लेखन में भी, वो सदा ही क और प वर्णों का आश्रय लेकर के होती है। क और प वर्णों का आश्रय लेकर के होती है। यहाँ पर जो क और प वर्ण है ये केवल आश्रय हैं, जिह्वामूलीय या उपध्मानीय नहीं है। इनसे पूर्व वाला जो चिन्ह है इसमें आप देख रहे हैं तो वह जिह्वामूलीय है। क और प का आश्रय लेकर के ही इनका उच्चारण होता है। इसलिए कहा इन्होंने तद्वर्गीयाश्रयत्वतः, उस माने कवर्ग का आश्रय लेकर के जिह्वामूलीय का उच्चारण होता है और पवर्ग का आश्रय लेकर के उपध्मानीय का उच्चारण या लेखन होता है। तो इस प्रकार से यहाँ पर क और प आश्रय वर्ण है और उनसे पूर्ववर्ती जो निर्दिष्ट है चिन्ह वो जिह्वामूलीय अथवा उपध्मानीय है। तो ये चिंतन तो दिया जिह्वामूलीय उपध्मानीय पर। दूसरा जो चिंतन है वो है यम के ऊपर। तो इसमें आप देख रहे हैं पलिकनी, चक्षणतु, जग्नि, जग्नि ही जघ्नुः, पहले में क न, दूसरे में ख न, तीसरे में ग म और चौथे में घ न, ये है। तो प्रत्येक शब्द के अंदर परवर्ती वर्ण के रूप में तो किसी वर्ग का पंचम वर्ण है। जैसे पलिकनी में न है, तवर्ग का पंचम अक्षर। चखनतुः यहाँ पर भी न है। जग्नि यहाँ म है, पवर्ग का पंचम अक्षर है। और जघ्नुः यहाँ न है, ये भी तवर्ग का पंचम अक्षर है। तो इनके पर रहते जो पूर्व क, प, ग, भ, ये कवर्ग के प्रथम, द्वितीय, तृतीय और चतुर्थ वर्ण है। तो इस प्रकार से क और न के बीच में उच्चरित होने वाली जो नासिक्य ध्वनि है, अग्रिम पंक्ति में कहा है ना नासिक्येन उत्तम कादि नाम, कादि से अनंतर अव्यवहित उत्तर जो नासिक्य ध्वनि से उच्चरित हो रहा है उसका नाम है यम। तो क न के मध्य में एक ध्वनि है नासिक्य, नासिक्य बोले तो नासिका से उच्चरित होने वाला, वो यम है। ऐसे ख न के बीच में, ऐसे ही ग न के बीच में और ऐसे ही घ और न के मध्य में। तो ये यम का स्वरूप बताया इन्होंने यहाँ पर।
और आगे दिखा रहे हैं कि कु चू टू तू इत्यादि में जो उ रखा हुआ है, क के साथ उ है, च के साथ उ है, ट के साथ है, प के साथ है, तो उकार का जो निर्देश है वह जिस वर्ण के साथ उकार का निर्देश किया है उस वर्ण के समान स्थान और समान वर्ग वाले वर्ण का उपलक्षक है, उसको उपलक्षित करता है, उसको निर्देशित करता है। जैसे कु, तो कु है कंठ, तो कंठ ध्वनि वाले जो वर्ग हैं, वर्ण हैं, तो वर्ग बन गया क ख ग घ ङ। तो कु जो वर्ण है उकार सहित वह इन 5 वर्णों को दिखाने वाला है, निर्देशित करता है। ऐसे चू से च वर्ग के 5 वर्ण, टू से ट वर्ग के 5 वर्ण, उ से प वर्ग के, तू से त वर्ग के। तो इसका श्लोक का स्वरूप ये है थोड़ा जी। जी అర్థమైంది అనుకుంటా అండి. మహోదయ అవగతం మహోదయ. మహోదయ సమజ్ఞి మహోదయ. అస్తు. ఇంకా ఎవరికన్నా ఉంటే ఇతోపి కిమపి अन्य कश्चित् किमपि प्रष्टुमिच्छति चेत् प्रष्टुमर्हति। प्रश्न చిన్నదా పెద్దదా అనుకోవద్దు, छोटा है बड़ा है, आपको मन में जैसी पूछने की संदेह है वैसे पूछ सकते हो, आपका अभिप्राय को आना चाहिए, कोई दिक्कत नहीं। उसमें कोई गलती हो जाएगा ऐसा मत सोचना, తప్పులు అవుతాయి ఏమన్నా అలా మిస్టేక్స్ ఉంటాయని చెప్పి అనుకోవద్దు, ఏదైనా అడగవచ్చు, మీ అభిప్రాయం తెలిసిపోతుందన్నమాట వారికి, ఎవరికైనా కూడా అధ్యాపకులకి. కాబట్టి మీరు ఏ ప్రశ్న ఏందని కాదు, మా అడిగేది ముందు రావాలి మనకు, ఎందుకు మీరు నన్ను ఏ విధంగా అడుగుతుంటారో అలాగ అడగవచ్చు అని. కాబట్టి కర్ణం విషయంలో ఇంతమందికి అడిగారు, ఆ కర్ణం గురించి తీసుకొని అడగవచ్చు మనం, అది ఏ రకంగా సహాయపడుతుంది. నాలుక ముఖ్యమైనది మనకు, స్థానం చెప్పినాం కదా, స్థానం చెప్పినా మన నాలుగు సహాయపడుతుంది అని చెప్పి, అది ఏ రకంగా సహాయపడుతుంది ఇటువంటి ప్రశ్నలు మనం, మీరు నన్ను చాలా మంది అడిగారు, అలా మేము ప్రశ్నలు అడగవచ్చండి. आज शिव चतुर्दशी इधर उत्तर भारत में मनाई जाती है, दक्षिण में भी मनाते हैं। शिव जी की మీకు సంస్కృతం కావాలా पूजा హిందీలో अर्चना की కావాలండి? जाती है। సంస్కృతంలో హిందీలో కావాలా? ఓన్లీ సంస్కృతం. సంస్కృతం మహోదయ. ఆచార్యవర్య సంస్కృతభాషాయాం इच्छन्ति महोदय. मम एक प्रश्नः अस्ति महोदय. पृच्छन्तु पृच्छन्तु. महोदय, भवान् स्वरितम् उदात्तम् अनुदात्तं विषये एकवारं उक्तवान्, पुनः एकवारं वक्तुं शक्यते वा महोदय? అంటే ఉదాత్త स्वरित स्वराणां स्वरूप उदात्त विषये अत्र जिज्ञासा नहीं, जिज्ञासा का वर्तते? स्वरूपम् आश्रित्य, उच्चारणम् आश्रित्य, सिद्धान्तम् आश्रित्य, कीदृशी जिज्ञासा भवतः? मम जिज्ञासा का अस्ति? मम जिज्ञासा जी अनुदात्तम् उदात्त स्वरित मध्ये अस्ति वा, उदात्त उच्चस्वर स्वरितात् उच्च भवति वा इति मम प्रश्नः। एवं అంటే దీంట్లో నాకు తెలుసు जी अतिविन का प्रश्न क्षमता आचार्य आविन का अभिप्राय में इसका अभिप्राय क्या है? बीच में एक बार प्रश्न आया था, उच्छेद उदात्तः, नीचेद अनुदात्तः, समाहारः स्वरितः, जो तीनों सूत्र है हमको। अब समाहारः स्वरितः से जो स्वरित बोलेंगे, जो उदात्त स्वर उच्च स्वर से बोले उदात्त बोल दिया, नीचे से बोलने वाले अनुदात्त बोल दिया। जो स्वरित जो लेते हैं तो उदात्त का आधा भाग या अनुदात्त का आधा भाग लेकर जो उच्चरित किया जाए वही स्वरित माना जाएगा, या उससे भिन्न हमारे उदात्त का स्वर अनुदात्त का स्वर दोनों लेंगे तो उसका अधिक स्वर बन जाता है, तो उसका अधिक लेना है। तो स्वरित का स्वर किस रूप में रहेगा उनका, उस रूप में इसलिए एक एक उदात्त का अनुदात्त का स्वरूप क्या है ऐसा पूछना चाह रहे हैं।
ठीक ठीक ठीक। स्वरित का स्वर कैसे रहता है? तत्र तत्र एवमस्ति, सूत्रचतुष्टयम् अस्माभिरदीयते। उच्चैरुदात्तः, नीचैरनुदात्तः, समाहारः स्वरितः, तस्यादित उदात्तम् अर्धह्रस्वम्। उच्चैरुदात्तः स्पष्टमस्ति, है ना? उच्चैः यः ध्वनिर्भवति स उदात्तसंज्ञो भवति। स वर्णोऽपि उदात्तः उच्यते अस्माभिः। एवं तु उदात्तः अथवा उदात्तादि धर्मः वर्णधर्मः वर्तते, परम धर्मसंज्ञेन धर्मी अपि तथा उच्यते। उदात्तगुणयुक्तः परः उदात्तः, अनुदात्तगुणयुक्तः स्वरः अर्थात अच् अनुदात्तः, स्वरितगुणयुक्तः अच् स्वरितः। चेत् उच्चैरुच्चार्यमाणः उदात्तः, नीचैरुच्चार्यमाणः अनुदात्तः। अत्र तु स्पष्टता वर्तते द्वयोरपि गुणयोः। परं स्वरिते यतो हि समाहारः इति उच्यते, समाहार विषये च तत्र उच्यते उभयोः उदात्तानुदात्तगुणयोः समाहारः यस्मिन् सः स्वरः सः गुणः स्वरितः, तद्युक्तः अपि स्वरितः। परमत्र एका शंका उदेति यत् कियानुदात्तः कियान् अनुदात्तः, क्व उदात्तः क्व च अनुदात्तः, अर्थात कस्मिन् अंशे उदात्तः कस्मिन् अंशे च अनुदात्तः। तस्य उत्तरार्थमेव अग्रिमं सूत्रं वर्तते, तस्य आदित उदात्तम् अर्धह्रस्वम्। तस्य अर्थात् स्वरितस्य आदितः आदौ भवम् आदितः, अर्धह्रस्वम् ह्रस्वस्य अर्धम् अर्धह्रस्वम्। चेत् यदा अस्माभिः कश्चिदपि अच् अर्थात् स्वरः स्वरितः क्रियते चेत् तस्य आदौ वर्तमानम् अर्धह्रस्वम् उदात्तं भवति, अवशिष्टं च अनुदात्तं भवति। एवमत्र विश्लेषणं कर्तुं युज्यते। यथा मन्ये कश्चित् ह्रस्वः अच् अस्माभिः उदात्तः स्वरितः कृतः चेत् ह्रस्वमात्रा मध्ये अर्धद्वयं भवति चेत् आदितः अर्धमात्रा उदात्ता, अपरा च अर्धमात्रा अनुदात्ता। यदि च मन्ये दीर्घः आकारः अस्माभिः स्वरितः कृतः चेत् अत्र अर्धचतुष्टयं भवति। अर्धचतुष्टये आदितः अर्धह्रस्वमात्रा उदात्ता, शिष्टा च कियती मात्रा अवशिष्टा भवति अधुना। यदि मात्राद्वय मध्ये आदितः अर्धह्रस्वमात्रा तो उदात्ता संज्ञाता, अधुना अध्यर्धमात्रा अवशिष्टा न, 1.5 मात्रा अध्यर्धमात्रा अवशिष्टा चेत् सा अनुदात्ता भवति। तथैव यदि प्लुतः कश्चित् अस्माभिः स्वरितः क्रियते चेत् तत्रापि आदितः अर्धह्रस्वमात्रा उदात्ता, अवशिष्टा च अधुना कियती मात्रा अवशिष्टा भवति, अर्धतृतीया मात्रा 2.5 चेत् अर्धतृतीय मात्रा अधुना अनुदात्ता भवति। एवं प्रत्येकम् अपि स्वरिते अचि उदात्तानुदात्तयोः एवं विश्लेषणं क्रियते। उच्चारणेपि तथैव भवति। आदितः अर्धह्रस्वमात्रा उच्चैरुच्चार्यते, अवशिष्टा च नीचैरुच्चार्यते, एवं विश्लेषणं क्रियते। अवगतं वा? जी मालती गाరు ఉన్నారండి? ना अवगतम आचार्य जी, हिंदी में बताने की कोशिश महोदय మీరు తర్వాత చెప్పండి మహోదయ ఇది जी उदाहरण मैं बताऊंगा, मैं आपको तेलुगु में बताऊंगा। अभी नहीं, हिंदी में संस्कृत बता जानने दीजिए वाले आचार्य जी। हाँ, आदि हिंदी में बताऊं? हाँ हिंदी में बता दीजिए, हम समझ सकते हैं।
తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుంది. మీకు ఒక్కళ్ళకి హిందీలో అర్థమైతే మాకు కాదు కదా. నిర్మలా గారు, నిర్మలా గారు ఒకసారి అర్థం అయిపోయింది, చేసుకొని నేను తర్వాత మీకు మాతృభాషలో చెప్తాను. చెప్తే బాగుంటది. గురువు నిర్మలా గారు గారు మీరు చెప్పండి, తర్వాత వారిని కొనసాగనివ్వండి. निर्मला గారు ఒకసారి అక్కడ చెప్పనివ్వండి, మనం తర్వాత చెప్పుకుందామండి. ఒకసారి ఆచార్య గారు. जी आचार्य जी చెప్పండి, बताइए आचार्य जी। जी हिंदी में बताता हूँ, हिंदी में बताता हूँ। तो स्वरों का स्वरूप निर्धारण के लिए हमारे पास 4 सूत्र उपलब्ध हैं अष्टाध्यायी में। उच्चैरुदात्तः, ये स्पष्ट है कि जो उच्चई ही ध्वनि है, तो उच्चई क्या है, यहाँ पर गुण है ध्वनि का। उच्चई माने ऊंचा, ऊंचे से बोलना। उसके लिए भी ऊंचा कितना या कौन सा होता है, नीचा कौन सा होता है, इसका भी एक मापदंड दिया हुआ है महाभाष्य के अंदर। प्रातिशाख्यों के आधार पर वो मापदंड वही उच्चैरुदात्तः आदि जो सूत्रों का व्याख्यान चला है उसमें दिया हुआ है। तो अभी हम सामान्य रूप से समझ लेते हैं कि जो ध्वनि उच्च से बोली जाती है वो उदात्त है, जो ध्वनि निम्न स्वर से बोली जाती है वो अनुदात्त है। जैसे एक प्रयोग करके देख लेते हैं। हम किसी को आहूत करते हैं, संबोधित करते हैं दूर से, तो वहां बोलते हैं हम देवदत्त। तो जो देवद ये अनुदात्त है, तो ये उदात्त भी है और प्लुत भी है, क्योंकि ध्वनि उच्च से उच्चरित हो रही है और थोड़ा लंबा भी है, त्रिमात्रा से उच्चरित हो, इसलिए प्लुत भी है। अच्छा, तो अनुदात्त का स्वरूप भी इसमें आ गया। नीचे ही अनुदात्त, जो निम्न ध्वनि से उच्चरित होता है वो अनुदात्त होता है। वास्तव में उदात्त, अनुदात्त और स्वरित क्या है, ये गुण है, धर्म है। लेकिन ये गुण अथवा धर्म जिस अच के आश्रित रहते हैं उस अच को भी हम उदात्त, अनुदात्त या स्वरित कह देते हैं। जैसे कृष्ण गुण युक्त पट माने वस्त्र को हम कृष्ण कह देते हैं, कृष्णम वस्त्रम, रक्तम वस्त्रम। वास्तव में तो रक्त या कृष्ण जो है वो गुण है, लेकिन गुण के आधार पर गुणी को भी वैसा कह दिया जाता है। अब आगे कहा समाहार, स्वरित। समाहार का तात्पर्य यहाँ पर है उदात्त और अनुदात्त गुणों का समाहार जिस गुण के अंदर होता है वो है समाहार, और उस समाहार गुण का नाम इन्होंने दिया स्वरित, और उस स्वरित से युक्त जो वर्ण है उसको भी हम स्वरित कहते हैं। लेकिन यहाँ एक समस्या ये आती है कि उदात्त अनुदात्त के समाहार को आपने स्वरित कहा, लेकिन कितना उदात्त है कितना अनुदात्त है, वर्ण के किस अंश में उदात्त है किस अंश में अनुदात्त है, ये तो स्पष्ट हुआ ही नहीं। उसको स्पष्ट करने के लिए आचार्य ने अग्रिम सूत्र दिया, तस्यादित उदात्तम अर्धरस्वम। तस्य अर्थात स्वरितस्य। कहते हैं कि जो स्वरित अच है, जिस अच को हमने स्वरित गुण युक्त किया है, वो या तो मात्रिक होगा एक मात्रा वाला, या द्विमात्रिक होगा 2 मात्रा वाला, या त्रिमात्रिक होगा 3 मात्रा वाला। तो किसी भी परिमाण वाला वो अच होगा तो उसका आदि वाली जो अर्धह्रस्व मात्रा है, आदि वाली जो ह्रस्व की आधी मात्रा है वो उदात्त होगी और शेष मात्रा अनुदात्त होगी। जैसे मान लिया हमने मात्रिक अच लिया अ को उदात्त ये स्वरित किया। अब अ में चूंकि आधे आधे करके 2 खंड हो जाते हैं, तो आदि वाला जो अर्धमात्रा वाला भाग है वो उदात्त हो गया, और बाद वाला जो अर्धमात्रा वाला भाग है वो अनुदात्त हो गया। अब हमने कहीं पर किया दीर्घ वर्ण को स्वरित, तो दीर्घ वर्ण में क्या होगा, आधे आधे के यदि देखेंगे तो 4 खंड बनेंगे, है ना। 1/4 यदि हम देखेंगे तो आरंभ का जो 1/4 भाग है, चौथाई भाग है, ह्रस्व का आधा, वो उदात्त हुआ। शेष जो 1.5 मात्रा बची, आधे आधे के 3 खंड, 1.5 मात्रा वो अनुदात्त हो गई।
ऐसे ही यदि प्लुत वर्ण को हम स्वरित करते हैं कहीं पर तो वहां पर भी आदि वाला जो अर्ध ह्रस्व, ह्रस्व का आधा मात्रा है माने आधी मात्रा है आरंभ वाली, वो उदात्त। शेष जो ढाई मात्रा बची, क्योंकि 3 मात्रा का प्लुत होता है, वो अनुदात्त, ढाई मात्रा अनुदात्त हो गई। तो ऐसा विश्लेषण आचार्य ने यहाँ प्रत्यादिता उदात्तम अर्धरस्तम के माध्यम से किया है। जी ప్రభాకర్ గారండి, అందరికి ఈసారి విస్తృతంగా చెప్పారు ఆచార్య గారు. ఇంకా నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటే, కాని పక్షంలో మీకు తెలుగులో నేను చెప్తా అండి. అది ముందు చెప్పుకున్నాం, అదే విషయాన్ని కొంచెం విస్తృతంగా ఉదాహరణ సహితంగా చెప్పారు ఆచార్య గారు. అస్తు. ఇంకా మీకు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పొచ్చు ఇప్పుడు. ఇంకా ఏదైనా విషయం ఉంటే ఇప్పుడు ప్రస్తావించవచ్చు. ప్రారంభ శ్లోక आचार्य విషయం महोदय नमस्कारः। जी नमः। एकवारं प्रयत्नः, बाह्य प्रयत्न आभ्यंतर प्रयत्न विशदीकर दीजिए। हिंदी अवबुध्यते वा संस्कृतं वा? పుటంలో హిందీలో అంటున్నారు. ओ महाराज संस्कृतेन वदामि महोदय। సంస్కృతేన ఓ ఆచార్య अस्तु अस्तु। ప్రభాకర్ గారండి. ఒకటి ఈ స్వరితముది ఒక శబ్దాన్ని మనకు ఉచ్చరించి చూపించమనండి, మనకు కొద్ది తెలుస్తుంది ఒక శబ్దాన్ని ఏదైనా. ఉచ్చారణ అంటున్నారా? స్వరిత స్వరం అనేది. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఈ మూడు అంటే విభాగాల్లో మంత్రంలో ఆచార్య అగ్ని వీడేటప్పుడు ఇది ఆ ఉదాత్తము, అలా అనుదాత్తం, అలాగా ఏదైనా ఒక మంత్రం యొక్క పదం తీసుకొని रुद्रंలో తీసుకోవచ్చేమో। जी आचार्य, जो मंत्र का कोई एक पद को लेकर के इसमें ये वर्ण उदात्त है, ये वर्ण अनुदात्त है, ये स्वरित है, ऐसा कोई एक पद। अच्छा अच्छा अच्छा। मंत्र तो इनके सामने होगा नहीं। ऋग्वेद का प्रथम मंत्र ही ले लेते हैं, अग्निमीडे। जी अग्निमीडे मंत्र है, तो यहाँ पर अग्नि शब्द अंतोदात्त है। जो अग्नि का नी है वो उदात्त है और अ अनुदात्त है। क्योंकि स्वरों का नियम अभी आप लोगों ने पढ़ा नहीं होगा शायद, अभी इसलिए स्वरूप की दृष्टि से ही बोलेंगे, सिद्धांत की दृष्टि से नहीं बोलेंगे ज्यादा। तो अग्नि में अ अनुदात्त, नी नहीं, अ अनुदात्त और नी उदात्त। तो और आगे बढ़ेंगे ईडे। अब ईडे में जो स्वर रहेगा ई, वो स्वरित रहेगा। अब यहाँ देखिए तीनों स्वर एक साथ मिल गए हमको। पहले अनुदात्त है, फिर उदात्त है और आगे फिर स्वरित है। अग्निम ई। अब इसमें यदि मंत्र संहिता हमारे सामने है या मंत्र है तो वहां जाकर के देख सकते हैं। आचार्य जी, उदात्त, अनुदात्त और स्वरित के उच्चारण की जी जी बोलिए। ప్రభాకర్ గారండి, అదే అక్కడ మనకు ఆ పుస్తకం తీసుకున్నప్పుడు దాంట్లో మంత్రాలు ఈ రకంగా చెప్పా. ఈడేలో ఉండే ఈ అనేది స్వరితం అనమాట. ఇప్పుడు అగ్నిమీడే అన్నప్పుడు ఆ ఈ అనేది స్వరిత ఉచ్చారణ. మనకు ఒక అక్షరం కాదు, అది పూర్తిగా మనం చెప్తూ వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. అక్కడ ఏ వర్ణాలు ఉదాత్తము, ఏది అనుదాత్తం, స్వరితం చూపించామట. అలా దాన్ని బట్టి ఇప్పుడు సమా అంటే ఆ స్వరాన్ని పలుకుతాం, ఉదాత్త అనుదాత్తాన్ని కలుపుకొని మనం స్వరాన్ని పలుకుతాం అనమాట. కాబట్టి అది మనకు ఇంకా ఉచ్చారణ అంటే మనం స్వస్వరం చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగే జీ మధ్యలో ఒకరు మధ్యలో సుబ్బరావు గారు అడిగారు, ముందు ఆ ప్రశ్నకు పూర్తిగా ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం గురించి ముందు అది చూద్దామండి. తర్వాత रामकृष्ण गारंडी। आचार्य जी पहले जो प्रश्न कर रहे थे वो प्रयत्न के विषय में, आभ्यंतर प्रयत्न का, बाह्य प्रयत्न का, थोड़ा सा उसकी व्याख्या। आगे तो यहाँ प्रयत्न के प्रकरण से पहले हमने स्थान प्रकरण का अध्ययन किया। स्थान हमारे लिए स्पष्ट है, उसमें उरह स्थान से आरंभ करके और ओष्ठ
तक ये स्थान का विभाग है, और ऊपर नासिका से भी कुछ वर्ण उच्चरित होते हैं, तो नासिका भी एक स्थान के रूप में है। तो स्थान जहां होता है वहीं करण भी कोई ना कोई होगा, क्योंकि अंतिम प्रकरण में हमने देखा है यत्र स्था वर्णा उपलभ्यन्ते तत् स्थानम, जहां से हमें वर्ण उपलब्ध हो रहे हैं वो स्थान है, और ये न निर्वृत्यन्ते तत् करणम, जिनकी सहायता से, जिन अवयवों की सहायता से वर्ण की स्थान पर उपलब्धि होती है वह कर्ण है। अब कर्ण का स्थान के प्रति एक प्रयत्न होता है। जब हम उच्चारण करते हैं तो उच्चारण करते हम समय हम उसका अनुभव कर सकते हैं। कुछ वर्णों के उच्चारण में तो जैसे मुख के अंदर जिह्वा मुख्य रूप से कर्ण है, ओष्ठ जो अधरोष्ठ है, नीचे वाला ओष्ठ है, वो भी कर्ण है। तो कुछ वर्णों के कुछ वर्णों के उच्चारण में तो जो कर्ण है वो सीधा स्थान पर स्पर्श करता है ना। जैसे वर्ग वाले जो वर्ण हैं उनको स्पर्श नाम भी दिया हुआ है, इसलिए पृष्ठ करना है स्पर्शाह, क्योंकि उसमें कर्ण एकदम स्पर्श करता सीधा स्थान पर जाकर के। क है ना, वहां पर कंठ का एक भाग दूसरे भाग में स्पर्श कर रहा है। च जिह्वा तालू पर स्पर्श कर रही है। ट मूर्धा में स्पर्श पर। प तो नीचे वाला जो ओठ है वो ऊपर वाले ओठ में एकदम स्पर्श कर रहा है। तो ये क्या हुआ, कर्ण के द्वारा किया जाने वाला प्रयत्न हो गया, है ना। तो इस प्रकार से इन प्रयत्नों को हम बोलते हैं आभ्यंतर प्रयत्न, जो मुख के अंदर स्थान के दृष्टि से कर्ण के द्वारा प्रयत्न किया जाए, और इसका आभ्यंतर जो नाम है वो भी आस्त्य माने मुख की दृष्टि से है। इसलिए तुल्यास्य प्रयत्नम सवर्णम सूत्र संभवतः कुछ लोगों ने पढ़ा होगा, तो वहां पर कहा जाता है तुल्य आस्त्य प्रयत्नो ये शाम वर्णानाम से। आस्त्य आस्त्य भवम आस्त्यम, आस्त्य का मतलब लिया स्थान, तो स्थान पर होने वाला प्रयत्न अब वो कर्ण के द्वारा होता है। अच्छा, कुछ वर्ण ऐसे जिनमें जो कर्ण है वो थोड़ी दूर रहता है ना। विवृत करणाः स्वराः, ईषद विवृत करणाः ऊष्माणः आदि आदि करके कहा हुआ है। तो ईषद माने थोड़ा, थोड़ी दूरी पर, और अधिक दूरी पर, और अधिक दूरी पर है तो वो विवृत है ना। तो जैसे स्वरों का उच्चारण होता है ना। अब क का उच्चारण करें हम, क, और अ का उच्चारण करें क अ, या च ई च ई, ट ऋतु र शा, यहाँ पर तो अच्छा नहीं है कोई। र र श र श, ऐसे ही ऋतु त स प उ प उ, प में एकदम मिल जाता है कर्ण स्थान में जाकर के, उ में मिलता नहीं, दूर रहता है। तो ऐसे क्या है, ये जितने भी स्थान हैं उन पर कर्ण के द्वारा प्रयत्न किया जाता है। जहां पर कर्ण कोई अलग से नहीं है, जैसे नासिका में, तो वहां पर स्थान को ही कर्ण के रूप में रखा जाता है। शेषाः स्वस्थान, है ना, कर्णाः करके सूत्र वहां पर आया होगा कि जो स्थान है वही कर्ण बनता है। नासिका वाले हैं, कंठ वाले हैं ना। कंठ में एक भित्ति जो है स्थान का काम करती है, दूसरी भित्ति इसका काम करती है, कर्ण का काम करती है। और जो बाह्य प्रयत्न है वो इनसे बाहर,
माने जहाँ स्थान की गति है तो स्थान की गति से बाहर, वो नाभि से लेकर के कंठ पर्यंत या ओष्ठ के बाहर, जैसे श्वासानुप्रदान है, नादानुप्रदान है, तो ये है ना। अनुरण जैसी स्थिति होती है, जैसे हम घंटा बजाते हैं तो घंटा बजाने पर अनुरणन ध्वनि होती है जैसे। और कुछ अंदर के हैं, विवार, संवार आदि हैं, है ना, घोष, अघोष, अल्प प्राण, महाप्राण। अब इनका स्थान से कोई संबंध नहीं है, तो जिनका स्थान से संबंध नहीं है वो बाह्य प्रयत्न होते हैं, और जिनका स्थान के साथ संबंध है कर्ण के माध्यम से, वो आभ्यंतर प्रयत्न है। तो ऐसा है, तो एक एक वर्ण को उच्चारण करके देखेंगे तो वो स्पष्ट हो जाता है। जी जी సుబ్బారావు గారు అర్థమైంది కదండి? అర్థమైంది సార్. ఓకే, అంటే ఆ విషయాలు మనం ఆ రకం చెప్పిందని ఆచార్య ఇంకా దాన్ని విశ్లేషంగా అన్ని చాలా విషయాలు సూత్రాలు తీసుకొని కూడా అది మీకు మనకు చెప్పారు. అది మీకు అందరికి తెలుసు కూడా. నేను మళ్ళీ చెప్తాను కావాలంటే సందర్భాన్ని బట్టి. అసలు ఇంకెవరికైనా ఉన్నాయా ఇప్పుడు మన దాన్ని అదే విషయాన్ని తీసుకోకుండా? ఏమంటే చెప్పండి. अच्छा जी, आप कोई विषय बता रहे थे, उठा रहे थे, तो उस विषय के बताएंगे। अच्छा जी, बीच में कुछ बात कहना चाह रहे थे, बीच में प्रश्न किए, आप उसी विषय को बता सकते हैं। संस्कृत में बताएंगे, संस्कृत में कहने के लिए कह रहे हैं। अच्छा जी, कक्षा का समय वैसे पूरा हो चुका है आपका, 7 बज चुके हैं। 10 मिनट कर सकते हैं। समयः सम्पन्नः दृश्यते। 10 निमेषकं कर्तुं शक्यते महोदय। 10 निमेषकेषु निमेषपर्यन्तं एतेषां विषये किं सारांशरूपेण किञ्चित् एतेषां कृते उपयोगाय स्मरणीयविषयान् स्थानान् वा किमपि आवश्यकमस्ति तान् विषयान् प्रस्तौतु महोदय। एवमस्ति, सर्वेपि प्रायेण अत्र ये कक्षायाम् अधीयते ते प्रायेण प्रौढाः सन्ति, अध्ययनं प्रति च गम्भीराः सन्ति इति दृश्यते। यतोहि मनोयोगपुरस्सरमेव ते सर्वेपि अधीयते अत्र। अस्याः कक्षायाः एतत् सौभाग्यमिव यत् गुरु पर्वणि आरब्धा एषा शिक्षा अद्य च शिवचतुर्दश्यां समाप्तिम् एति चेत् द्वयोः पर्वणोः मध्ये एषा कक्षा अस्माभिः समाप्यते। तत्र यदा एतद् वाक्यम् अस्माभिः उच्चार्यते यत् अद्य अस्माभिः शिक्षा समाप्ता अथवा शिक्षा वेदांगं समाप्तम्, ये समाप्ता अथवा समाप्तम् इति शब्दस्य कः अर्थः स्यात् अत्र प्रकृते इति मदीयः प्रश्नः। कश्चिदपि वक्तुं शक्नोति। अत्र उच्यते यदा अस्माभिः शिक्षा समाप्ता अथवा कक्षा समाप्ता, अध्ययनं समाप्तं, ते समाप्त शब्दस्य कः अर्थः? समाप्तं शब्दः का अर्थं తెలిసినంటే ये पुस्तक शिक्षा पुस्तक पढ़ना समाप्त हो गया, पूरा हो गया, इस प्रकार महोदय। हाँ जी, अन्यः कश्चित् समाप्त शब्दस्य कः अर्थः? पूरा हो गया इति। అష్టాధ్యాయంలో ఉన్నటువంటిది శిక్ష అనేది ఏంటంటే పూర్తిగా చెప్పబడింది, సమానంగా అన్నిట్లోనూ చెప్పబడింది అని అర్థం వస్తుందేమో కదా. మీనింగ్ అంటే సమాప్తమైందని శబ్ద మీనింగ్ ఏంటి? పర్యాప్తం ఇది వక్తుం శక్నోతి కిం మహోదయ? పర్యాప్తం किमिति?
नहीं, पर्याप्तं पर्याप्तम पर्याप्तम तो भिन्नम पदम भिन्नस्य अर्थः पर्याप्तम तो महोदय सम्पूर्णम् आप्तम् सम्पूर्णम् अभवत् आप्तम् अभवत् इति मम किमिति आप्तम् अभवत् గురువు గారు ఈ ఆప్తం. రకంగా ఆప్తులు చెప్పారు అంటే మహర్షులు చెప్పారు అని, ఈ ప్రకారంగా మహర్షులు చెప్పారు అని సమాప్త జీ జీ సత్యవతి గారు అది భిన్నంగా ఉంది. అట్లానా? అది सम्पूर्णम् अनच्च महोदय सम्पूर्णम् संपूर्ण సంపూర్ణం జాతం ఇది తావదు. सम्यक् सम्पूर्णं रीत्या सम्यक् सम्पन्नं. रीत्या आप्तम् सम्पन्नं. इत्युक्ते मम अवगतम् सम्यक् इति वा? रीत्या आप्तं सम्यक् शोभनं रीत्या शोभनं आप्तम् इति एष एव अभिप्रायः एतदेव ఇది तात्पर्यम् आप्तवाक्यमिव शुद्धम् और रुजु अपि अभवत् इति वा? तत्र आप्तवाक्यम् इत्यत्र तु आप्तशब्दः भिन्ने अर्थे वर्तते, तत्र पुरुषे वर्तते, शिष्टपुरुषे आप्तः। यदा ग्रन्थः समाप्तः, पुस्तकं समाप्तं, विषयः समाप्तः, समाप्तरिति सम्यक् सम्यक्तया प्राप्तः उपलब्धः कृतम् अस्माभिः समाप्तः चेत् यदा कश्चिदपि विषयः जी कृपया मिताలు మ్యూట్ లో పెట్టుకొని మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? రెడ్మీ 1 2 3 4 यस्य किमपि नास्ति अच्छा, आपका आवाज कुछ कट रहा है आचार्य जी, आवाज कट करके आ रही है आचार्य जी, थोड़ा सा स्पीकर पास में रखेंगे तो थोड़ा सम्यक् तत्र यदापि कश्चित् द्रष्टव्यं यत् मम पार्श्वे कियत् वर्तते न वर्तते, त्वदीयं तुभ्यमेव समर्पयेति ग्रन्थः अध्यापितः तस्यैव सर्वं वर्तते, मम पार्श्वे तु किं वर्तते, अहं तु यथा आसं तथैव अस्मि, स्थितिः न भवेत् चेत् शिक्षा वेदाङ्गं यदधीतम् अस्माभिः इति वैदिके वाङ्मये प्रवेशः, यतोहि आरम्भे एव अधीतम् अस्माभिः वर्णज्ञानं वाग्विषयो वर्तते, तदर्थम् इष्टबुद्ध्यर्थं लघ्वर्थं चोपदिश्यते। वाग्विषयः वचने सरलता भवेत्, शुद्धता भवेत्, स्पष्टता भवेत्, उच्चारणे क्रियते तर्हि वाग्व्यवहारेण सम्पादः क्रियते। आचार्य ध्वनि सम्यक् न आगच्छति आचार्य, ध्वनि किञ्चित् मध्ये मध्ये स्थगनं भवति। सर्वेषां श्रूयते वा? అందరికీ వినిపిస్తుందా అండి? क्लेशः अस्ति महोदय। भिन्न आचार्य कट అయిపోతుంది శబ్దం मध्ये शब्दं मध्ये कथयतु महोदय। किञ्चित् अल्पम् इलिङ्गे अधिकम् आगच्छति महोदय। एवं भवति। अस्तु महोदय, एकवारम् अधुना प्रयासं करोतु महोदय। आचार्यवर्य अधुना एकवारम् उच्यतां महोदय। जी आचार्य जी विनिपिस् आचार्य श्रूयते वा? हरि ओम्।
మాకు వినిపించట్లేదండి. ఆచార్య వినిపించట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది గురువు గారికి అక్కడ. अधुना ध्वनिरागच्छति? ध्वनिरागच्छति आचार्य, अभी सम्यक् श्रूयते। चेत् द्वितीयश्लोके उच्यते न वर्णज्ञानं वारविषयो यत् ब्रह्म वर्तते इति, चेत् वर्णज्ञानस्य योगद्वयं तत्र मुख्यत्वेन उच्यते। एकं तु वर्तते यत् वाचा अस्माकं व्यवहारः यः क्रियते तत्र वचने एकेपि वर्णाः अस्माभिः उच्चार्यन्ते ते यथार्थतया उच्चारिता भवेयुः। यः वर्णः उच्चार्यते यथा उच्चार्यते तथैव श्रोतरि गच्छेत्। श्रोतुः पार्श्वे वाग्विषयः वाचः विषयः अस्माकं वर्तते, तदर्थं वर्णज्ञानं तत्र क्रियते कार्यते वा। यत्र च ब्रह्म वर्तते, ब्रह्म नाम वेदः। यद् वेदाध्ययने यत् मनाः वयं भवेम, यतो हि शिक्षा नाम उपकारकं वर्तते। वेदस्य उपकारकं च शिक्षा वेदांगं तदैव भवति यदा वेदाः अपि अस्माभिः न पठ्यन्ते चेत् यदि वर्णज्ञानं भवति शुद्धतया वेदाश्च वर्णात्मकाः सन्ति सन्ति शब्देषु एव सन्ति। वर्णज्ञानं भवति चेत् शब्दज्ञानं भवति, शब्दज्ञानं भवति चेत् वाक्यज्ञानं भवति, वाक्यज्ञानं भवति चेत् वेदज्ञानं भवति। चेत् अधुना अनेन वेदाङ्गेन अस्माकं वैदिके वाङ्मये प्रवेशः जातः। ईश्वरः कृपां विदधातु सर्वेषामपि उपरि यत् अस्माकं यः अधुना यात्रा एषा चलति, यात्रा अध्ययनेन चलति, सा वेदपर्यन्तं गच्छेत्। अथ च वेदज्ञानेन च परमेश्वरपर्यन्तं गच्छेत् इति सामर्थ्यम् अथ च धैर्यम् अस्मदीयं स्यात् इत्येव सर्वेषां परमेश्वर प्रार्थ्यते। इत्येव अहं मम वाणीं विरमामि। ओम शं सर्वेषामपि धन्यवादः। अस्तु आचार्यवर्य, धन्यवादः। नमस्ते महोदय। हमारे कथन मात्र से हम सबको आकर के प्रेरित किया, अनुग्रह किया, हम सबको आशीर्वाद दिया इस वर्णोच्चारण शिक्षा के संदर्भ में। तो ఆచార్య గారు మనకు ఈ వర్ణోచ్చరణ శిక్ష మాధ్యంతో ఇంకా అలాగే క్రమంగా వేదాంగాలు ఏవైతే ఉన్నాయో చదువుకుంటూ వేద పర్యంతం వెళ్తూ అలాగే మనం పరమాత్మ యొక్క స్థితిని వరకు వెళ్ళాలి, ఆ శక్తి సామర్థ్యం మనకు అందరికి ఇవ్వాలని చెప్పి ఆచార్య వారు అలాగా మనం అలా శక్తి సామర్థ్యం కలగాలని చెప్పి ఐశ్వర్యం ప్రార్థిస్తూ ఆశీర్వాద రూపంలో మనకి ఇలాగా ఆశీర్వచనాన్ని ఇచ్చారు। ఆచార్య వారికి बहुत बहुत ధన్యవాదములు। बहुत बहुत ధన్యవాదాలు ఆచార్య जी। ధన్యవాదాలు మహోదయ ఆచార్య। ఈ రకంగా మనమంతా ఈ రోజు వర్ణోచ్చరణ శిక్షణ చేసుకున్నాము। ఒకసారి మనము రేపు కూడా కలుద్దామండి। రేపు ఒకసారి కలిసి నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి, నెక్స్ట్ ప్రవచన కొద్ది విషయం ఉంది కదా, అది కాకుండా ఇంకా మిగతా విషయాల గురించి ఒకసారి చర్చించుకున్నాము। కాబట్టి రేపు ఒకరోజు వచ్చేయండి, ఎల్లుండి ఏం చేయాలని మనం అంతా పరస్పరం విచారించుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము। ఓకేనా? అస్తు। తో ఇంకేనా వేరే వ్యక్తిగతంగా అభిప్రాయాలు కూడా మనం రేపు ఇంకా చెప్పుకోవచ్చు అన్నమాట। మీ అభిప్రాయం ఏంటి ఈ శిక్ష గురించి కానీ ఇంకేమైనా వ్యక్తిగత విషయాలు కానీ, కాబట్టి రేపు ఒకసారి కలుద్దాం। తో అందరికీ నమస్కారం అండి। సర్వేభ్యో నమః। तो आचार्य का एक बार धन्यवादः। अस्तु, నమస్తే అండి। ధన్యవాదాలు మహోదయ।